హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ లాగ్స్. అందరు ఇలా ఉన్నారు. ఇక్కడ ఏంటబ్బా ఫస్ట్ అల్లం చూపిస్తుంది, ఏం చేయబోతుంది, ఏంటి రెసిపీ అల్లంతో అనుకుంటున్నారా? అదేం లేదండి, మటన్ పికిల్ చేస్తున్నాం అనమాట. దానికోసం ఇంట్లోనే చూడండి ఎంత ఫ్రెష్గా అల్లం వెల్లిపాయలు క్లీన్ చేసి పేస్ట్ చేశాను అనమాట. అందుకే ఆ వీడియో కూడా తీశాను. చూడండి అల్లం ఎంత బాగుందో. మనకు అల్లం వెల్లిపాయల రేటు మాత్రం మామూలుగా లేదు, అసలు వెల్లిపాయలు టూ మచ్ రేట్ ఉంది. రేట్ ఎంతున్నా సరే తినంది మాత్రం తప్పదు కదా మనకి. నాన్ వెజ్లో మాత్రం తప్పకుండా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తీరాల్సిందే. నాన్ వెజ్ పికిల్స్ అంటే అల్లం పేస్ట్ చాలా పడుతుంది. అలాగే ఫ్రెష్గా వేసుకుంటే కూడా ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మనం స్టోర్ చేసి పెట్టుకునే అల్లం కంటే అలా అప్పటికప్పుడు పట్టి వేసామనుకోండి, ఘాటు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మా షీరో చూడండి, మా పిల్లలు కాలేజ్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చే అంతవరకు గేట్ కాడ అలానే కూర్చొని చూస్తుంది అనమాట. వాళ్ళు రావాలి, వచ్చేంతవరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంట్లోకి ఎంత పిలిచినా కానీ రాదు, ఆ గేట్ కాడ కాపలా కాస్తుంది వాళ్ళ కోసం. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను, అయిపోయింది. ఇది మొత్తం రెడీగా పెట్టిన తర్వాత మా సార్ వచ్చేసి పికిల్ తయారు చేస్తారనమాట. తను చాలా బాగా చేస్తాడు, అందుకే తనతోటే ప్రిపేర్ చేయించాను. అంటే తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ పెట్టమని చెప్పారంట, అందుకే తనతోటే చేయించాను పికిల్ కూడా. ఇక్కడ మటన్ పికిల్లోకి ఫస్ట్ ఉప్పు మసాలాలు అన్నీ పట్టించేసి, మసాలాలు అంటే ఏం పట్టించలేదు అనుకోండి, ఎక్కువ ఉప్పును కొంచెం లైట్గా పసుపు ఇవి పట్టించిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసాము. మీలో ఎంతమందికి నాన్ వెజ్ పికిల్స్ ఇష్టం? నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇష్టపడని వారు ఉంటారా చెప్పండి. మనం కర్రీస్తే అలాగే పికిల్స్ టేస్ట్ పికిల్స్దే, దేని టేస్ట్ దానికి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ ఆయిల్ చూస్తే కడాయి కూడా బ్లాక్ కలర్లో ఉంది కదా, అంటే ఐరన్ కడాయి. అది నూనె కూడా మీరు బ్లాక్గా ఉందనుకుంటారేమో అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. అప్పుడే ఫ్రెష్గా యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా వెజ్ నాన్ వెజ్ పికిల్స్ కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. దూరంలో ఉన్నవారు వెజ్ పికిల్స్ ఏం తీసుకోరనుకోండి, ఎందుకంటే ఇంత దూరం నుంచి అవసరమా మనకి అనుకుంటారు. అందుకే నాన్ వెజ్ పికిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీకు కొరియర్ చేసే బాధ్యత మాది. మీ ఇంటి దగ్గరలోకి పికిల్ వస్తుందండి. అలాగే మీకు కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు కొరియర్ చేస్తాము. కానీ నాన్ వెజ్ పికిల్స్ రేటు ఇలా ఉంది అలా ఉంది అని చాలామంది అడుగుతున్నారు ఎక్కువ అని చెప్పేసి. మీరు ఒకసారి మటన్ తీసుకోండి, బోన్లెస్ మటన్, దాని రేట్ ఎంత ఉంటుంది. అలాగే ఫిష్ అయినా రొయ్యలైనా అవి ఒకసారి మీరు తీసుకొని అడిగి చూడండి రేటు. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎంత రేట్ ఉంది, ఇలా పెట్టొచ్చా లేదా రేట్ అని చెప్పేసి. ఓకేనా? ఎందుకంటే బయట ఇచ్చే వారికంటే కూడా రేటు కొంచెం తగ్గించేస్తున్నాము. అయినా సరే ఇంకా తగ్గించాలి అంటే చాలా కష్టం కదా. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూడండి, నచ్చితే ఇంకోసారి ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరికైనా అవసరం ఉండి జాబ్ చేస్తూ కొంచెం బిజీగా ఉండే వారికి ఇలా పికిల్స్ ఏమైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ పికిల్ రెడీ అయిపోయింది, మటన్ పికిల్. అలాగే చికెన్ పికిల్ కూడా రెడీ చేసాము. చికెన్ అండ్ మటన్ పికిల్. ఇక్కడ పికిల్ ప్యాకింగ్ అయిపోయింది, అలాగే చికెన్ పికిల్ కూడా ప్యాక్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.